నమస్కారం అండి. నేను మీ నండు రవికుమార్ని. రియల్ భూమి వీక్షకులకు పునఃస్వాగతం. చాలామంది అడుగుతున్నారు, అంటే అపార్ట్మెంట్స్ కొనుక్కునే వాళ్ళు ఏ ఏరియాస్లో కొనుక్కుంటే బాగుంటుంది, ఏ రేట్ అయితే రీజనబుల్, ఎక్కడైతే ఎప్రిషియేషను ఎలా ఉంటుంది, ఇది చాలామంది అడుగుతున్నారు. కాబట్టి దీని మీద మనం చర్చించడానికి ద్వారా నా అభిప్రాయం తెలపడానికి మేము ముందుకు వచ్చాము. సో ఎప్పుడైనా సరే అపార్ట్మెంట్స్ కొనుక్కునే వాళ్ళు ఒకటి గుర్తుంచుకోవాలి, మనకి చివరికి మిగిలేది ఏమిటి అంటే అపార్ట్మెంట్ లైఫ్ ఎంత, అవి మనం ఆలోచించుకోవాలి. ఒకటి. నెంబర్ 2, ఎందుకు అపార్ట్మెంట్ కడుతున్నాము ఆర్ ఎందుకు అపార్ట్మెంట్లు కొనుక్కుంటారు జనరల్గా అంటే, అపార్ట్మెంటే మనం ఎఫోర్డబుల్ కాబట్టి. ఇండిపెండెంట్ హౌస్ మనకి రేంజ్ లేదు, అది అవుట్ ఆఫ్ అవర్ రీచ్ ఉంది కాబట్టి, దాన్ని కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి సామాన్య మానవుడు దానికి ఒక షెల్టర్ లాగా అపార్ట్మెంట్ కొనుక్కోవడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ అపార్ట్మెంట్లకు మనం చూసుకుంటే దాన్ని ఎందుకు వర్క్ ప్లేస్కి వీలైనంత దగ్గరగా ఉంటూ, అక్కడ చాలా ఇంపార్టెంట్, ఉంటూ ఇటు పక్కన పిల్లలకి కూడా మనం వచ్చేసేసి మనం ఒకళ్ళ వరకు హైటెక్ సిటీలో ఉంటే సరిపోదు కదా. అది ఫ్యామిలీ చాలా మటుకు అందరూ కూడా పెళ్ళైన వాళ్ళే వివాహితులు కొనుక్కుంటారు కాబట్టి, ఒక ఫ్యామిలీ హోల్డరే ఇలాంటి ఇళ్ళకి చూస్తారు, అలా సెటిల్ అవుదామని అనుకుంటారు కాబట్టి మనం ఒక ఫ్యామిలీ దృక్పథం, పేరెంట్స్ ఇటు పక్కన పిల్లలు అందరికీ బ్యాలెన్స్ చేసుకుంటూ దగ్గరగా ఉండాలి అని అంటే అది చూసుకుని మనం వెళ్ళాలి. ఎట్ ది సేమ్ టైం మనకి అఫోర్డబిలిటీ ఎంత ఈఎంఐ పడుతుంది ఏమిటి చూసుకోవాలి. ఎందుకంటే ఏదైనా సరే అది మనకి సంతోషాన్ని ఆనందాన్ని మిగిల్చాలి, కానీ కన్నిటిని కష్టాలని కాదు. అది అందరూ తీసుకోండి. కాబట్టి మనం వస్తుంది కదా బ్యాంకు లోను, వస్తుంది ఇవాళ వస్తుంది, రేపొద్దున కట్టకపోతే అదే బ్యాంకర్స్ మన మీదకి వచ్చి గట్టిగా అడిగి 10 మందిలో మన పరువు పోయే పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకంటే జాబ్సా అవి అనిశ్చితతో ఉన్నాయి. గవర్నమెంట్ జాబ్స్ చాలా కనుమరుగా అయిపోతున్నాయి. ఎక్కడికక్కడ గవర్నమెంట్ జాబ్ కంటే ప్రైవేట్ జాబ్స్ మీదే డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. లేదంటే సొంతగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెట్టుకుని, స్టార్టప్స్ పెట్టుకుని ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ జర్నీ చేయాల్సి వస్తుంది. గవర్నమెంట్ కూడా ఎక్కువగా ఈ రోజుల్లో స్టార్టప్స్ మాత్రమే ఎంకరేజ్ చేస్తుంది. లేటెస్ట్గా బడ్జెట్లో కూడా స్టార్టప్స్కి చాలా చాలా చక్కటి అంటే ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరిగింది. సో అదంతా మీరు అందరికీ కూడా చాలా చెప్పడం జరుగుతుంది చాలా ఛానల్స్ ద్వారా. సో ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి కాబట్టి, ఇవన్నీ అలసల పరిస్థితులు తీసుకుని మనకి కంఫర్టబుల్గా నేను 100 రూపాయలు కట్టగలను నెలలా అనుకుంటే 80 రూపాయలు కట్టే పరిస్థితుల్లో మనం ఒక అపార్ట్మెంట్ తీసుకోవడం మంచిది. సో అందువల్ల ఏంటంటే అలాంటి ప్లేసెస్ నేను ఐడెంటిఫై చేసింది ఏంటి అంటే మేడ్చల్ దగ్గర ఉన్నాయి. ఇదివరకు కూడా చెప్పడం జరిగింది గతంలో కూడా, ఇప్పటికి కూడా అదే విధంగా ఉన్నాయి. మేడ్చల్ దగ్గర 4500 to 5000 రూపీస్లో బ్యూటిఫుల్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. మేడ్చల్ నుంచి సికింద్రాబాద్కి ఇప్పుడున్న కనెక్టివిటీ కంటే రాబోయే కాలంలో ఇంకా బ్రహ్మాండంగా కనెక్టివిటీ పెరుగుతుంది అంటర్లో కూడా సందేహం. ఎందుకంటే అటు ఒక పక్కన మెట్రో కనెక్టివిటీ, ఇటు పక్కన రోడ్డు కనెక్టివిటీ, అక్కడ ఎలివేటెడ్ ఫ్లైఓవర్స్ అన్నీ వేస్తున్నారు కాబట్టి మేడ్చల్ పరిసరాల్లో మీరు అక్కడ మంచి అపార్ట్మెంట్ కొనుక్కోవటం మంచిది. అక్కడ ఎవరికైతే సికింద్రాబాద్ చుట్టుపక్కల ఎక్కువగా పని ఉంటుందో, ఎవరైతే కొంచెం లాంగ్ జర్నీ అయినా కూడా హ్యాపీగా ఉండాలనుకుంటారో, ఎవరైతే కొంచెం రీజనబుల్గా అఫోర్డబుల్ ప్లేసెస్ ఉండాలి, కాలుష్యం లేని ప్లేసెస్ ఉండాలి అనుకుంటారో వాళ్ళందరూ కూడా మేడ్చల్ చూసుకోవచ్చు. గ్రౌండ్ వాటర్ కూడా మేడ్చల్ దగ్గర బాగానే ఉంది. సో అది ఒకటి. ఆ రోడ్డు మీద ఇటువైపు వస్తే మనకి ఎప్పుడు నేను చెప్తుంటాను కోడూరు దగ్గర వెంచర్స్లో కూడా 4500 to 5000 రూపీస్ మధ్యనే పర్ ఎస్ఎఫ్టీ ఉంది. అంటే మనం హ్యాపీగా ఒక 1500 ఎస్ఎఫ్టీ తీసుకుంటే నాట్ మోర్ దెన్ 70-75 lakhs కంటే ఎక్కువ కావట్లేదు. ఈ 2 ఏరియాలు అలాగే ఉన్నాయి. ఇంకా యువతలకు వస్తే మనకి బొల్లారం దగ్గర ఉన్నాయి. బొల్లారం దగ్గర కూడా మేడ్చల్ రోడ్డు మీదే బొల్లారం దగ్గర, కోంపల్లి దాటిన తర్వాత బొల్లారం దగ్గర అక్కడ కూడా 4500 to 5000 ఆ రేంజ్లో స్టాండర్డ్ అపార్ట్మెంట్స్ చాలా దొరుకుతున్నాయి. గేటెడ్ కమ్యూనిటీ అయితే కొంచెం ఎక్కువగా ఉంటుంది. బట్ అన్ని ఫెసిలిటీస్ తోటి ఉండేటువంటి గేటెడ్ కమ్యూనిటీస్లో కొంతమంది ప్రిఫర్ చేస్తారు కాబట్టి అట్లాంటివి కూడా మనం ఆలోచించవచ్చు. ఇవి 3. ఇక ఈ మన ట్రెడిషనల్గా ఆలోచించి ఎప్పుడు వెళ్ళేటువంటి గట్కేసర్ రోడ్డు ఉప్పల్ దాటిన తర్వాత గట్కేసర్కి దగ్గరగా ఆ ఏరియాలో చాలా మటుకు గట్కేసర్ టు కీసర్కి వెళ్ళే రోడ్డు ఉంది. అక్కడ కూడా అదే రేట్లలో ఉన్నాయి. ఓకేనండి. సో పోచారం దాటాక ఈ ఏరియాస్ అన్నీ కూడా బాగా ఉంది. ఇవన్నీ ప్లేసెస్ మనం చెప్పుకుంటాం కూడా. ఎందుకు ఈ ప్లేసెస్ గురించి చెప్పుకుంటాం అంటే 2 రకాలు. అక్కడ
మీరు ఎక్కడ చూసిన సిటీలో ఎక్కడ మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి ఇవ్వాలంటే అందరూ ఈ కోంపల్లి వైపు వెళ్ళాలి, లేకపోతే కొల్లూరు వైపు వెళ్ళాలి, లేకపోతే గట్కేశ్వర వైపు వెళ్ళాలి. ఎక్కడ ఉన్నాయా వేరే దగ్గర? లేవు. మంచి మంచి పెద్ద క్యాంపస్లు పిల్లాడి పర్సనాలిటీ డెవలప్మెంట్కి, పిల్లవాడికి మంచి చదువు రావడానికి అన్నిటికీ కూడా అక్కడ చాలా పెద్ద పెద్దవి కట్టుతారు అనమాట. పెద్ద పెద్ద వాటిల్లో కొన్ని ఎస్టెంట్ ల్యాండ్ ఆఫ్ ఎకర్స్లో ఇలాంటివన్నీ వస్తున్నాయి. సో అక్కడ మనం ఉంటే దగ్గరగా ఉంటే ఈ బస్సు, ఈ టెన్షను, ఇవన్నీ ఉండకుండా పిల్లాడికి జాగ్రత్త చూసుకుంటూ ఉండడానికి ఉంటుంది. ఒక పేరెంట్స్ అంటారా, పేరెంట్స్ ఇద్దరికి ఓకే, ఇద్దరు బోత్ ఆర్ ఎంప్లాయిడ్ ఆల్సో కూడా, అయినా కూడా ఇక్కడ క్లస్టర్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ జాబ్స్, ఐటీ జాబ్స్ కానీ ఇవి కానీ వాళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. లేదంటే ఆ ఐటీ జాబ్స్ గురించి ఒకవేళ వాళ్ళు వేరే ప్లేసెస్కి వస్తున్నా, లైక్ హైటెక్ సిటీ లాంటి ప్లేసెస్కి వస్తున్నా, వీళ్ళు ఒక గంటన్నర జర్నీ చేసినా ఇంటికి వెళ్ళేటప్పటికి మాత్రం అక్కడ పిల్లలు హ్యాపీగా చక్కగా ఉంటారు. వాళ్ళకి అక్కడ స్కూల్ అయిపోతుంది, తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్ చేసుకోవడానికి ట్యూషన్ పెడితే ట్యూషన్లో, లేకపోతే వాళ్ళు సొంతగా చేసుకోవటం అది అలవర్చుకుంటారు. స్కూల్కి దగ్గరగా ఉంటారు కాబట్టి అలాంటి ఏరియాస్లోనే టీచర్స్ కూడా దొరుకుతున్నారు కాబట్టి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ పర్టికులర్ చాలా తక్కువగా ఉంటుంది ఈ ఏరియాస్లో యాజ్ కంపేర్ టు దిస్ సెంటర్ ఆఫ్ సిటీ అని మనం ఉన్నటువంటి క్రేజీగా తిరుగుతున్నటువంటి ఈ ప్లేసెస్ కంటే ఏది హైటెక్ సిటీ లాంటి ప్లేసెస్, కొండాపూర్, ఇవన్నీ ప్లేసెస్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, అన్ని ప్రాబ్లమ్సే ఈ ఏరియాస్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, అటు వాటర్ ప్రాబ్లం నుంచి మొదలుకొని పొద్దున లేస్తే మెయిడ్ ప్రాబ్లం నుంచి అన్ని రకాల ప్రాబ్లమ్స్ తోటి ఇక్కడ ఉండి, ఇటు పక్కన అది కాకుండా మన చేతిలో లేని పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ కూడా వెరీ వెరీ హైగా ఉంది. మనం చాలా చెప్తున్నారు, ఎంతోమంది చెప్తున్నారు, ఎంతో అంటే ఆ ఢిల్లీకి దగ్గరగా మనం కూడా వెళ్ళిపోతున్నాం అన్నమాట. అంటే అనివాస యోగ్యమైనటువంటి ప్లేసెస్గా తయారవుతున్నాయి ఈ మాదాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీ. కాబట్టి మీరంతా కూడా పిల్లలకి ఆక్సిజన్ లెవెల్ బాగుండాలి, పిల్లలు సుఖంగా ఉండాలి, పేరెంట్స్ ఉన్నవాళ్ళు మరీ హ్యాపీగా వాళ్ళ పేరెంట్స్ చూసుకుంటూ ఉంటారు. కాబట్టి అందరూ యువత అంతా కూడా ఇలాంటి ప్లేసెస్లో మీరు మీ యొక్క అపార్ట్మెంటు కొనుక్కోవచ్చు. చాలా ఎఫర్డబుల్ రేట్లో మనకి నాట్ మోర్ దెన్ 5,000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ. ఒక 1,500 ఎస్ఎఫ్టీ తీసుకుంటే 75 lakhsలో హ్యాపీగా చక్కటి 3 BHKలు వస్తున్నాయి. కాబట్టి మీరంతా అలాంటి ప్లేసెస్లో ఉండొచ్చు అని చెప్పి నా యొక్క అభిప్రాయం. అన్ని ఫ్యాక్టర్స్ తీసుకుంటే మనకు అప్పుడు ఏమైపోతుంది, ఇటు ఒక పక్కన కాస్ట్ ఆఫ్ లివింగ్ మనం మన స్కూల్ పిల్లలకి అయ్యే ఖర్చు, ఇంకో పక్కన ఈ డొమెస్టిక్గా మెయింటెనెన్స్కి, అలవెన్స్ మన మేడికి వీళ్ళకి అయ్యే ఖర్చు, ఇవన్నీ మన మెడికల్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా ఈ ఏరియాస్లో మీరు సుఖంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే నేను చెప్పేదంతా కూడా సామాన్య మానవుడి గురించి కాబట్టి నేను సామాన్య మానవుడికి ఎప్పుడు ప్రతిసారి చెప్తుంటాను మీ శ్రేయోభిలాషి. సో మీ శ్రేయోభిలాషిగా నా యొక్క సలహా ఏంటంటే మీరు ఇలాంటి ప్లేసెస్లో మీరు అందుబాటులో ఉన్న దగ్గర మనకి వెల్ విత్ ఇన్ అఫోర్డబిలిటీ 100 రూపాయలు మనం ఎఫర్ట్ చేయగలిగిన 80 రూపాయల్లో ఉండడం నేర్చుకుంటే ఆ 20 రూపాయలు రేపు భవిష్యత్తులో ఎలాంటి కష్టాలు వచ్చినా మనల్ని ఆదుకుంటుంది. కాబట్టి నా సలహా ఏంటంటే అందరూ కూడా థింక్ వెరీ వెరీ కన్జర్వేటివ్లీ, వైజ్లీ అండ్ సేవ్ ఫర్ టుమారో. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో.